నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో లావా O2 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటిన్యూ వచ్చిందంటే ఇట్లా పక్కా లైక్ అండ్ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవడం మాత్రం లావా వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ క్రెడిట్ వాళ్ళకి ఫస్ట్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే రియల్ పర్ఫార్మర్ అయితే పెట్టారు. సో నాకు తెలిసిన కాడికి ఈ సెగ్మెంట్లో 8GB ర్యామ్ వేరియంట్ అయితే ఓవరిస్తలేరు విత్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఇవి అయితే నాకు చాలా బాగా నచ్చినమాట ఈ 2 పాయింట్స్ అయితే. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకున్న పంచువల్ కెమెరాతో పాటు వస్తుంది 50 MP మెయిన్ కెమెరా, సైడ్ మోడ్ ఫింగర్ సెన్సార్, స్పెసిఫికేషన్ బాగున్నాయి. అండ్ ఇక్కడ మనం వాళ్ళు ఏం చేశారంటే ఫాస్టెస్ట్ ఫోన్ ఇన్ ద సెగ్మెంట్ అన్నారు, కానీ ఇక్కడ ప్రాసెసర్ గురించి ఏం మెన్షన్ అయితే చేయలేరు. సో యూనిసోసి వాళ్ళ T616 ప్రాసెసర్ వస్తుంది, అదొకటి కొంచెం డ్రాబ్యాక్ అనుకోవచ్చు. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఇంతకుముందు చెప్పినట్టు 50 MP కెమెరా, 90 Hz HD పంచోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. అఫీషియల్ లావా వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రమే ఇక్కడ 8500కు అవైలబుల్ ఉంది. సో ఇక్కడ కూడా అదే ప్రైస్ ఉంది. అండ్ అమెజాన్లో కూడా సేమ్ అదే ప్రైస్ ఉంది. సో సపరేట్గా ఏం మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అమెజాన్లో కూడా కూపన్స్ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఈ స్మార్ట్ ఫోన్స్కి, నెల కింద కట్టుకోవచ్చు అనేసి బాగుంది. సో ఫ్రెండ్స్, ప్రైస్ కాడైతే నేను ఒకటే మాట చెప్తున్నా, డీసెంట్ ప్రైస్కి అయితే వచ్చింది స్మార్ట్ ఫోన్. కార్డ్ ఆఫర్స్ అప్లై చేసుకొని తీసుకోవాల్సి అయితే ఒక చిన్న అడ్వైస్. నెక్స్ట్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్కి నేను అది ఒకటే మాట చెప్తున్నా, ఏంటంటే ప్రాసెసర్ ఒక్కటి నాకు అనిపించిన డ్రాబ్యాక్. అండ్ ఆల్సో అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 13 ఇస్తారు. Android 14 ఇచ్చింటే చాలా బాగుండే. ఈ 2 డ్రాబ్యాక్స్ ఉన్నవి. మిగతా చూసుకుంటే మాత్రమే నాకైతే చాలా మంచిగా నచ్చిన విషయం ఏంటంటే మన వాళ్ళది ఫస్ట్ మెయిన్ అన్నిటికీ ఫ్రీ సర్వీస్ అట్ హోమ్ అనమాట. సో దాని ఏమైనా ప్రాబ్లం వచ్చింది, ఏమైనా బ్రేక్ అయిపోయిందో లేకపోతే సాఫ్ట్వేర్ ఏదైనా ఇష్యూస్ ఇట్లా డైరెక్ట్ ఇంటికి వచ్చి రిపేర్ చేసి వెళ్తారన్నమాట. నెక్స్ట్ నో బోర్డ్వేర్, నో అన్వాంటెడ్ యాప్స్, నో యాడ్స్ ఏమి రావు అనమాట. సో క్లీన్ వస్తుంది. సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తారు, పెద్ద డిస్ప్లే, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది స్మార్ట్ ఫోన్. ఇవి నాకు చాలా అంటే చాలా నచ్చిన విషయాలు అన్నమాట ఈ స్మార్ట్ ఫోన్లో. ఓవరాల్గా ఒక మాట పైన ఫోన్ తీసుకోవాలా వద్దా అంటే తీసుకోవచ్చు, స్టేబుల్ స్మార్ట్ ఫోనే. కానీ ఏంటంటే ఒకటే మాట కన్సిడర్ చేసుకోండి, ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే 4G స్మార్ట్ ఫోన్ అనమాట. ఒకవేళ మీకు 5G కావాలంటే మీకు ఐ థింక్ పోకో M6 Pro 5G ఏదో ఉన్నట్టు ఆ స్మార్ట్ ఫోన్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే 5G కావాలి అంటే ఇట్లా అది బెస్ట్ ఆప్షన్ అయితే నాకైతే కనిపిస్తుంది. లేదు అన్న అంటే ఇట్లా ఇది తీసుకోవచ్చు. మీకు ఈ బడ్జెట్లో ఒక మంచి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్లు అయితే ఇస్తారు లావా నుంచి అయితే. సో ట్రస్టెడ్ బ్రాండే. ఐ థింక్ 15 సంవత్సరాల నుంచి స్మార్ట్ ఫోన్ ఫీల్డ్ ఉన్నారు. సో మంచి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకోవచ్చు. ఏంటంటే చెప్పిన కదా, ప్రాసెసర్ ఒక్కటే అండ్ ఓఎస్ ఈ 2 డ్రాబ్యాక్స్ తప్పించి మిగతా అంతా కూడా బాగుంది. పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఆఫర్స్ అప్లై చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day రిప్లైకి ట్రై చేస్తాను. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే ప్రాసెసర్ ఒకటే నాకు మెయిన్ అనిపించింది. ఇక ఓఎస్ అది ఇది అనుకుంటే ఇట్లా ఆ ప్రాసెసర్కి దానికి సెట్ కాదు. సో జర మంచి ప్రాసెసర్ ఇచ్చుంటే ఓఎస్కి ఇంకొంచెం బ్యాలెన్స్ అప్డేట్ వచ్చేటి. కానీ ప్రస్తుతానికైతే నాకైతే మెయిన్ ప్రాసెసర్ అమ్మడమే కొంచెం పాతగా అయిపోయింది అనుకోవచ్చు. దానికంటే మీడియాకి వాళ్ళ G series ఇచ్చింటే బాగుండేది. అండ్ ఫైనల్ ఒకటే మాట చెప్తున్నాం, మంచి స్మార్ట్ ఫోన్తో పాటు వచ్చారు. ప్రాసెసర్ ఒకటి మీరు ఒకవేళ ఇట్లా నాకు ప్రాసెసర్తో నాకు ప్రాబ్లం లేదన్నా తీసుకుంటా అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మంచి స్మార్ట్ ఫోన్ లాగా అయితే ఉంది ఇది. విత్ క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. బోర్డ్వేర్స్ కానీ యాడ్వేర్ కానీ వాళ్ళ అఫీషియల్గానే మెన్షన్ చేసిర్రు. సో ఇక్కడ ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే వచ్చిందనుకో, వాళ్ళ బడ్జెట్లు ఉన్న వాళ్ళకైతే ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే వస్తుందన్నమాట. కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. అంతే నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ అలా కలుసుకుందాం.